అంటే ఇక్కడ మేము ప్రచారానికని వస్తే మీ గురించి చెప్పారు. పొద్దున్న లేవగానే అందరికి జనసేన కోటేయండి జనసేన కోటేయండి అని చెప్తారు. నా వృత్తేదులంటే నా టూరిజం, నా టూరు ట్రావెల్స్ నాది. నేను అన్నుళ్ళు తిరుగుతాను, అందరి ఇళ్ళకే వెళ్తాను. నేను అంతా మొత్తం అందరి దగ్గర నాకు తెలుసుకున్నాను, చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మళ్ళీ దొరకడు మనకి. మనం పుణ్యం చేసుకుంటేనే ఈ ఆటకి ఇలాంటి నాయకుడు వచ్చాడు మనకు. అంటే ఎందుకు అంత అభిమానం ఆయన మీద, అంత నమ్మకం ఎందుకు? మాట నిలబెట్టుకుంటే వ్యక్తి కాబట్టి పవర్ఫుల్గా మాట్లాడేవాడు. మోసం వద్దు, ఎవరి రూపాయి అతనికి అక్కర్లేదు. అర్థమైందా? అతని రూపాయలే కాదు ఖర్చు పెడతాడు, అందరికీ తెలిసి ఏంటండి. ఇలాంటి ఓటు కొట్టేస్తే మనకి పుణ్యం, మనకి మన బాధ్యత. ఈ పిఠాపురం అభివృద్ధి అవుద్ది ఆయన వల్ల సూపర్గా. ఏమీ లేకుండానే 200 కోట్లు దేవాలయాలు వేయించాడా మోదీ గారి చేత. ఇంకా అంతకంటే మనకి ఏంటండి, ఎవడన్నా ఉండి ఏమైనా చేశాడా? ఎవడు ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇదేంటి చేసింది అన్ని. మా పిఠాపురం ఎమ్మెల్యే అయింది, జిల్లా పరిషత్ చైర్మన్ అయింది ఆవిడ, ప్లస్ ఇది అయింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ అయింది. ఏం చేశారు? ఏమీ లేదు. ఏమో నాకు తెలిసినంతగా నా వయసులో నాకు 75 సంవత్సరాలు. నేను ఎప్పుడు చూడలేదు. నేను పిఠాపురం కాదు సర్కిలంతా తిరుగుతాను. ఇప్పుడు ఆయన ఓడిటానికి భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడుతూనే ఉంటాడు. వేసుకున్నోడు వేసుకుంటాడు. అభిమానం అనేది ఉండాలి మనిషికి. డబ్బు ఏం చేస్తుందండి? డబ్బు ఎంతవరకు పరిగెడుతుంది? అభిమానం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పద్మనాభం గారు కూడా ఆయన ఓడి అతను ఓటు కూడా వేయరండి ఎవరు. ఆయన ఉంటే ఓటు కూడా అసలు ఎవరు అతను ఓటు కూడా వేయరు. మీ పార్టీ తరఫున ఆయన తీసుకొచ్చారు, మీకు పడి ఓటు కూడా మీరంటే అభిమానం. అతను తీసుకొచ్చి మీ ఓటు కూడా మీకు పడదు. పేరు మార్చుకుంటా అంటున్నాడు అంతే. అలాంటి మాటలు మాట్లాడకపోతే ఏం మాట్లాడతారండి? కానీ మీలాంటి పెద్దోళ్ళు పవన్ కళ్యాణ్ ఏంటండి 100% బ్రహ్మాండంగాను బంపర్ మెజార్టీతో. ఇదేంటంటే మీకు మాట చెప్పండి, మొన్న నామినేషన్ వేసినప్పుడు ఏ రాజకీయ నాయకుడికి అంత జనం వెళ్ళరు. డబ్బులు ఇస్తే కానీ వచ్చారు ఇటు వాళ్ళు అందరూ. ఇప్పుడు జగన్ గారికి డబ్బులు ఇచ్చి, కూలి ఇచ్చి, 1000 ఇచ్చి, 800 ఇచ్చి, 700 ఇచ్చి, పొట్లాలు ఇచ్చి, బాటిల్స్ ఇచ్చి తీసుకొచ్చారు జనాలు. బాటిల్ పొట్లం డబ్బులు చేసి పడగల మీటింగ్ అవ్వలేదు అచ్చంపేటలో. ఏదో చేసుకున్నారు అంతే. వీళ్ళు ఎవరో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరికైనా రూపాయి అడుగుతున్నారా, రూపాయి ఇస్తున్నారా? ఇస్తానంటే వద్దన్నారు మా సెంటర్లో వాళ్ళు. ఎక్కడికైనా ఇస్తానంటే మా కనీసం పోనీ డబ్బులు ఇస్తేనే వస్తుంది. 100-200 తెచ్చుకుంటే కదా ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు కూడా మాకు డబ్బులు వస్తుంది మేము వస్తాం అన్నారు. ఇక అంతకంటే అభిమానం ఏంటండి? తప్పకుండా గెలిస్తే మాత్రం నెంబర్ 1 ప్లేస్ టాప్ లో పోతాయి. డబ్బులు ఇస్తానంటే కూడా ఎవరో చేయలేదు. డబ్బులు వద్దన్నారు. ఏ పని చేయలేదు. ఈ బాబు అంటున్నాడు అభివృద్ధి చెందాలి. సార్ ఆయన సార్ అయ్యాడు అనుకోండి, అతను బతుకున్నంతగా మా బిడ్డ అతనే ఎమ్మెల్యే ఉంటాడు. కూడా మంచి ప్లేస్